హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో శ్రమపూర్చి 98 ఏళ్ల వయస్సు కలిగిన అఖిల భారత పద్మశాలి సంఘం 2021 నాటికి శతవత్సరం చేసుకోనున్నటువంటి ఎంతో వైదిక పునాదులు కలిగి వృత్తిపరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఎన్నో రూపాల్లో తమను తాము రుజువు చేసుకున్నటువంటి పద్మశాలి సామాజిక వర్గపు జాతీయ రాష్ట్ర మహాసభలకు విచ్చేసినటువంటి పద్మ బంధువులారా, అమ్మలారా, చెల్లెల్లారా, చిన్నారులారా, తమ్ముళ్ళారా, అన్నలారా, అక్కలారా, అందరికీ మీ అందరికీ నా నమస్కారం. వేదిక పైన పద్మశాలి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఆసీనమైనది. ఉదయం నుంచి మేడం బాబురావు మాటి మాటికి నాకు విన్నపం చేస్తా వస్తున్నారు. కావలసిన రీతిలో నా కార్యక్రమంలో మీ కార్యక్రమం లేదు, మన్నించు నేను రావడం లేదు అని చెప్పాను. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆచార్య తాటికొండ వెంకటరాజయ్య గారు యోగాచార్యులు, ప్రపంచం మెచ్చిన యోగాచార్యులు ఆయన నా వద్ద అతి దీనంగా కూర్చొని ఉన్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని దయచేసి మన సామాజిక వర్గ బిడ్డలకు వివిధ రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి విచ్చేసినటువంటి వారికి వేదిక మీదుగా మీ ముఖ దర్శనం వారికి ఆనందం ఇస్తుంది. తద్వారా ఇక్కడికి రాలేకపోయినటువంటి మన పద్మశాలి బంధువులకు, పద్మశాలి బిడ్డలకు ఒక విశ్వాసం కలుగుతుంది అనే సూచన చేశారు. వినమ్రంగా మన్నించి మీ సమక్షంలోకి వచ్చాను. శుభాభినందనలు. కష్టాలు ఉన్నాయి, కడుపు చించుకుంటే కాళ్ళపైన పడుతుంది. ఎన్నికల హోరులో మనం ఈ మహాసభ నిర్వహించుకుంటున్నటువంటి ఈ తరుణం నిర్వాహకులు ఎంతో కష్టపడి సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేసినట్టున్నారు. అందరికీ అన్ని రకాల వసతులతో ఈ మహాసభ గుర్తుండిపోయే రీతిలో వారి కృషి కూడా అందరికీ ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాను. మన సామాజిక వర్గం ఔన్నత్యం వైదిక ధర్మం మాత్రమే కాదు, అట్టడుగున దిగజారి ఉన్నటువంటి సామాజిక బలహీనతలు కూడా మనలో వేర్లూరుకొని ఉన్నాయి. అందువల్ల ముందు మరిన్ని సవాళ్లు రాబోతున్నాయి. ఓట్ల సమయంలో మెడదిప్పి చూడడానికి కూడా వీలు లేని దశలో కూడా మనం ఈ మహాసభ నిర్వహించుకునే దశలో ఉన్నామంటేనే అసలు సిసలు ప్రజా జీవితానికి మన సామాజిక వర్గం ఎంత దూరంగా ఉందో, ఎంత అగమ్య గోచరంగా ఉందో మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ భవిష్యత్తు గురించి ఏమాత్రం చింతవద్దు. ఏ సమస్యలకైనా, ఎలాంటి పరిస్థితులకైనా మన సామాజిక వర్గ బిడ్డలు ఎప్పుడు సన్నద్ధంగానే ఉంటారు. నిన్నగాక మొన్న ముగిసినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన బిడ్డలు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా తమ శక్తిని వ్యక్తం చేయగలిగారు. శాసనసభల్లోకి, పార్లమెంటులోకి ప్రవేశానికి అనేక కష్టాలు ఉన్నాయి కావచ్చు, ముందు తీర్చుకునేటువంటి విధంగా వారి కార్యాచరణ ఉంటుందని భావిస్తూ, ఆ మేరకు ఆ మార్కండేయుని కృప ఉండాలని భావిస్తూ మీ అందరికీ శ్రమకొచ్చి ఇంత దూరం వచ్చి ఈ మహాసభను దిగ్విజయం చేస్తున్న మీ అందరికీ కూడా శుభకామనలు వ్యక్తం చేస్తూ నేను బయలుదేరడానికి మీ అనుమతి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై మార్కండేయ.